అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. ఇలా రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కోసం ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న వార్త పట్టుకొచ్చిండు. మరి ఆ వార్త ఏంది, అసలు ఏంది, ఆ రుడా ముచ్చటేందో మనం ఎలా చూద్దాం. రుడాతో ఊరాట, రామగుండానికి బి గ్రేడ్ హోదా లభించే అవకాశం. జిల్లాలో 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ప్రయోజనం. ఒక్కొక్కరికి నెలకు 3,500 నుంచి 4,000 రూపాయల వరకు పెరగనున్న వేతనాలు. కేంద్ర పట్టణాభివృద్ధి కార్మిక శాఖల అనుమతితో అమలు. ఇక పెద్దపల్లి జిల్లాలో మనం 2-3 నెలల నుంచి మొత్తుకుంటాం కదా, రుడా అవుతుంది రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. ఇక జిల్లాల అభివృద్ధి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలను కూడా విలీనం చేసుకొని పట్టణ అభివృద్ధి అథారిటీ ఒకటి ఏర్పడింది. మరి దాని ద్వారా జిల్లా అభివృద్ధి చెందబోతుందని మనం మాట్లాడుకుంటున్నాం. దీని ద్వారానట రుడా ఏర్పాటు అయితే ఏమైతుందట అంటే రామగుండానికి బి గ్రేడ్ హోదా వస్తుందట. అదేవిధంగా జిల్లాలో ఉన్న 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్కొక్కలకు నెలకు 3,500 నుంచి 4,000 రూపాయల జీతం పెరిగే అవకాశం ఉన్నది అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. ఇంకా పూర్తి స్థాయి వార్త ఏందో చూద్దాం. రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా విస్తరించిన ప్రాంతానికి బి గ్రేడ్ హోదా లభించనున్నది. దీంతో జిల్లాలోని వివిధ పరిశ్రమల సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 25,000 మంది కాంట్రాక్టు కార్మికులకు వరంగా మారనుంది. ఒక్కో కార్మికునికి కేటగిరీని బట్టి 3,500 నుంచి 4,000 పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, కేశవరావు సిమెంట్, మిషన్ భగీరథ కార్పొరేషన్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆసుపత్రులు, హెచ్పిసిఎల్, బిఎస్ఎన్ఎల్ పోస్టులు, రైల్వే, రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రయోజనం కలగనున్నది అని చెప్పేసి చెప్తున్నారు. అటు పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో పరిశ్రమలలో పనిచేస్తున్న వాళ్ళకు, ఇటు బిఎస్ఎన్ఎల్ దావకరాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు 3,500 నుంచి 4,000 వరకు పెరుగుతాయి. ఎందుకంటే రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి రామగుండానికి బి కేటగిరీ రాబోతున్నది. మరి అందుకనే జీతాలు పెరుగుతాయి. కాంట్రాక్ట్ కార్మికులు 25,000 మంది ఉన్నారు. ఈ 25,000 మందికి పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ అన్న చెప్పే ముచ్చట. ఇక వేతనాలలో భారీ తేడా. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నగరాలను ఏబీసీ కేటగిరీగా విభజించడంతో దాన్ని అనుసరించే కార్మిక శాఖ వేతనాలు నిర్ణయించబడుతుంది. ఏబీసీ కేటగిరీ వారిగా అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ వేతనాలను నిర్ణయించి ఏ కేటగిరీ నగరాల్లో అన్స్కిల్డ్ కార్మికులకు రోజుకు 523 రూపాయల వేతనం ఉంటే బి కేటగిరీలో 437, సి కేటగిరీలో 350 వేతనం ఉంటుంది. వీడియోలో కూడా వ్యత్యాసం ఉంటుంది. ఈ అన్న చెప్పేది ఏంటంటే కేటగిరీ వైజ్ గా ఈ అన్న చెప్పే ముచ్చట ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులకు ఏబీసీ కేటగిరీలు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ కార్మిక శాఖ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఏదైతే బి కేటగిరీ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో కాంట్రాక్ట్ కార్మికులకు కాదు, ఏ లేబర్కైనా కూడా వేతనంలో వ్యత్యాసం కనబడుతుంది. ఈ వేతన వ్యత్యాసము లాభం జరుగుతుంది. రుడా ఏర్పాటు చేయడం వల్ల అటు కేశవరావు సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, సింగరేణిలో కావచ్చు, ఎన్టీపీసీలో కావచ్చు, ఎఫ్సిఐ కర్మాగారాలు, ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారాలు కావచ్చు, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, రైల్వే, రైస్ మిల్లులు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు కేటగిరీ వారిగా వేతనాలు పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు. ఇంకా నగరాల విభజన. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ దేశంలోని నగరాలను ఏబీసీ కేటగిరీలుగా విభజిస్తుంది. జనాభాను బట్టి ఈ హోదా లభించనున్నాయి. 25 లక్షలకు పైనున్న జనాభా ఉన్న నగరాలను ఏ కేటగిరీలో, 5 నుంచి 25 లక్షల జనాభా ఉన్న నగరాలను బి కేటగిరీలో, 5 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాలను సి కేటగిరీలో విభజిస్తారు. రాష్ట్రంలో మెట్రోపాలిటన్ సిటీగా ఉన్న హైదరాబాద్ ఏ కేటగిరీలో ఉండగా వరంగల్ బి కేటగిరీలో, రామగుండం నగరపాలక సంస్థ ప్రాంతం సి కేటగిరీలో ఉంది. దీన్ని అనుసరించి కేంద్ర కార్మిక శాఖ అన్స్కిల్డ్, స్కిల్డ్, తర్వాత సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ రేట్లను కేటగిరీ వారిగా విభజించారు. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీన
కొత్త వీడిఏ రేట్లతో సర్క్యులర్ జారీ చేసింది. జిల్లాలో రుడా ఏర్పాటుతో రామగుండం నగరంతో పాటు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విస్తరించిన ప్రాంతం జనాభా 7 లక్షలకు చేరుకుంటుంది. దీంతో కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ నిబంధనల ప్రకారం మనం బి కేటగిరీ నగరంగా మారేందుకు అవకాశం ఉన్నది. 25 లక్షల జనాభా ఉంటే ఏ కేటగిరీ, అది హైదరాబాద్ ఉంది. 25 లక్షల కంటే తక్కువ జనాభా 5 నుంచి 25 లక్షల మధ్యలో జనాభా ఉంటే బి కేటగిరీ, అది వరంగల్ ప్రాంతం ఉంది. మనది రామగుండం ప్రాంతము, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతము సి కేటగిరీలో ఉంది, ప్రస్తుతం సి కేటగిరీలో ఉంది. అదే రుడా ఏర్పాటైతే మనకు 7 లక్షల జనాభా వచ్చే అవకాశం, 7 లక్షల పైచిలకు జనాభా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం బి కేటగిరీలోకి పోతాం. కార్మికుల వేతనాలకు వ్యత్యాసం ఉంటుంది. ఖచ్చితంగా కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి. మరి ఈ కేటగిరీలను విభజించడం జరుగుతుంది అని చెప్పేసి అన్నయ్య చెప్తున్నాడు. ఏదేమైనా కూడా రుడా ఏర్పాటు వల్ల రామగుండం పారిశ్రామిక ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందబోతుంది. అదే విధంగా పెద్దపల్లి జిల్లా కూడా అభివృద్ధి చెందబోతుంది. ఎందుకంటే ఇలా 198 గ్రామాలు కలిసి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రామగుండం అర్బన్ డెవలప్మెంట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలు, అదే విధంగా ప్రత్యేకంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందబోతుంది. దీంట్లో మూడు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది. రామగుండం కార్పొరేషన్, అటు మంతరి మున్సిపాలిటీ, సుల్తానాబాద్ మున్సిపాలిటీ, పెద్దపల్లి మున్సిపాలిటీ, ఇవన్నిటిని కలుపుకొని ఏది రుడా ఏర్పడబోతున్నది. కాబట్టి ఈ రుడా ఏర్పాటు వల్ల జిల్లాలో, అదేవిధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల యొక్క వేతనాలలో వ్యత్యాసం వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఏ కేటగిరీ అంటే హైదరాబాద్ ప్రాంతం 25 లక్షల కంటే పైచిలకు జనాభా ఉంటే ఆ ప్రాంతాలను ఏది ఏ కేటగిరీలో తీసుకుంటుంది. 5 నుంచి 25 లక్షల మధ్యలో ఉంటే బి కేటగిరీలో తీసుకుంటుంది. ఇక అంతకంటే 5 లక్షల కంటే తక్కువగా ఉంటే సి కేటగిరీ. ప్రస్తుతం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సి కేటగిరీలో ఉన్నది. మరి ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు వల్ల రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 7 లక్షలుగా మారబోతుంది. అంటే బి కేటగిరీలోకి మనం వెళ్ళబోతున్నాం. దీని ద్వారా ఒక్కొక్కరికి నెలకు 3,500 నుంచి 4,000 రూపాయల కాంట్రాక్టు కార్మికులకు వ్యత్యాసం అంటే పెరిగే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు. దీని వల్లనే రుడా అభివృద్ధి, ఇదొక్కటే కాదు, ఇంకా ఊరట అనేక అంశాలు ఉంటాయి. రుడా కనుక ఏర్పడితే ఇక్కడ పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది, తర్వాత షాపింగ్ ఏరియా పెరుగుతుంది, అదే విధంగా కొన్ని కొత్త పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే విధంగా అంటే ఈ ప్రాంతాలలో, రుడా ప్రాంతాలలో కొత్త పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బిజినెస్ డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. అదే విధంగా కొంత మేరకు పూర్తి స్థాయిలో కాకపోయినా 30 నుంచి 45% వరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పరిశ్రమల ఏర్పాటు వల్ల కావచ్చు, షాపింగ్ ఏరియాల కావచ్చు, ఈ యొక్క ప్రాంతం కొంత మేరకు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఒక కాంట్రాక్టు కార్మికులకే ఊరట కలిగిస్తుంది అనేది కాకుండా నిరుద్యోగులకు అవకాశాలు ఏ రకంగా అన్ని రంగాలు, అటు వ్యవసాయ రంగం తీసుకున్నా కూడా కొంత టెక్నాలజీ, ఎందుకంటే రుడా అర్బన్ డెవలప్మెంట్ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఈ అర్బన్ డెవలప్మెంట్ ప్రాంతాలలో కొంత మేరకు కొంత ఇన్వెస్ట్ చేయాలని వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్థలు కావచ్చు, లేదంటే ఇతర సంస్థలు ఏమైనా కూడా ఏర్పడే అవకాశం, అంటే పరిశ్రమ అనేది నెలకొల్పుకోవడానికి ఒక చక్కటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని రంగాల పరిశ్రమలకు కావచ్చు, లేదంటే అన్ని రంగాల ప్రజలకు ఖచ్చితంగా రుడా ఏర్పాటుతోటి, రుడా జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేసినా కూడా కొంత మేరకు ఉద్యోగ అవకాశాలు కనబడతాయి. కాబట్టి ఖచ్చితంగా రుడా ద్వారా అనేక ఊరట అనేది కనబడుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రజలారా ఈ జీతభత్యాలలో తేడాలు ఉంటాయి రుడా ఏర్పాటు వల్ల అని చెప్పేసి ఈ అన్న చెప్తున్న ముచ్చట.